కూర్చు పిల్లలు భార్య పోయారు. మా ఆయన శ్యామగారు చూడు చూసేసి పోయారు. మా పట్టుకొస్తాలి మగ తల్లి. అన్ని దానాలలో మిన్న అన్నదానం అంటారు. అలాంటిది ఎంతో మంది ఆకలిని ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా తనకి ఆ ఆకలి విలువ తెలుసు కాబట్టి 1400 రోజులు అంటే దాదాపుగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారంట. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా తన ఎవరి సహాయం ఆశించకుండా ఎంతో మంది పేదలకి తన వంతు సహాయం, తనకి ఏమీ లేకపోయినప్పటికీ తను ఎన్నో ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ చేస్తున్నప్పటికీ కూడా పేదల ఆకలి తీర్చాలి అనే ఒక లక్ష్యంతో ఒక కంకణం కట్టుకుని తన ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా తనకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత పక్కకి దాచుకుని తనకి తోచినంత ఎంతలో కొంత పేదలకి తన స్వయాన వండి పేదలకి ఆహారం అందిస్తున్నారు. ఆయన ఎవరో కాదు, శామ్యూల్ గారు. ఈ 1400 రోజుల ప్రయాణం ఏంటి, అసలు ఈ ప్రయాణం సాగించడానికి అసలు మోటివేషన్ ఏంటి, ఎందుకు చేస్తున్నారు, దీని వెనకాల ఆయన ఏమైనా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారా, మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. మనం చూస్తుంటే ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ కూడా చేస్తున్నారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి ఆయన ప్రయాణం గురించి, దీని వెనకాల ఉన్న స్టోరీ గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. నాతో రండి. హాయ్ శామ్యూల్ గారు, బాగున్నారా? సో చాలా ఫుడ్ అయితే ప్రిపరేషన్ అయిపోతుంది, చికెన్ అనుకుంటా. సో ఇది ఎన్నో రోజు అండి స్టార్ట్ చేసి? 1446 రోజు. ఓకే, ఇవాళ స్పెషల్ ఏంటండి? ఈరోజు చికెన్ గోంగూర పులావ్, మిక్స్డ్ పులావ్. ఈరోజు S4 మీడియా శ్రీ బోల్లా గారు అయితే మాత్రం స్పాన్సర్ చేస్తా ఉన్నారు. ఓకే, సో మనకి ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుంది. సో మీ 1446 రోజుల ప్రయాణం గురించి మాట్లాడుకుందామండి. సో ఎన్ని ప్యాకెట్లు ఎంతమందికి మీరు పంచుతూ ఉంటారు? అంటే లాక్డౌన్ లో వచ్చేసి మైగ్రెంట్ పీపుల్ ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి అప్రాక్స్ 150 నుంచి 200 మెంబర్స్ వరకు రెగ్యులర్ గా ఇచ్చేవాళ్ళు. తర్వాత మన ఫుడ్ కోసమే వెయిట్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో సో 30 నుంచి 50 మెంబర్స్ వరకు ఇచ్చేవాళ్ళం. ఈ 5 ఇయర్స్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ జర్నీలో చాలా మంది ఎక్స్పైర్ అయ్యారు మన దగ్గర ఫుడ్ తీసుకునేవాళ్ళు. సో కాబట్టి 20 నుంచి 30 మెంబర్స్ వరకు రెగ్యులర్ గా ఫుడ్ ఇస్తూ ఉంటాం. సో స్పాన్సర్స్ వైజ్ ఎవరైనా ఉన్నా, లేదంటే నాకు ఏదైనా అకేషనల్ వైజ్ ఉన్నా, లేదంటే నాకు వ్యాపారం బాగుండి సో ఎవరైనా ఎక్కువ మందికి పెట్టాలనుకున్నా సరే ఆల్మోస్ట్ 30 నుంచి 300 మెంబర్ వరకు కూడా మనం ఫుడ్ ఇస్తూ ఉంటాం. ఓకే, అంటే మీరు ఒక పూటే ఇస్తూ ఉంటారా? అంటే ఫుడ్ లేని వాళ్ళు అంటే 2 పూటలు కూడా ఉండదు కదా వాళ్ళకి, ఎలా ఇస్తారు వాళ్ళకి? అందుకనే మనం ఇచ్చేది ఏంటి అంటే ఈ బస్ స్టాండ్ లోను వాళ్ళకి ఇస్తూ ఉంటాం కాబట్టి, అలాగే ఎవరైతే బాటసారులు ఉంటారో భిక్షాటం చేసుకుంటారో వాళ్ళకి ఇస్తాం కాబట్టి సెలెక్టెడ్ పీపుల్ ఉంటారు. అంటే నడవని వాళ్ళు, లేదంటే భిక్షాటం కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి ఏంటంటే తీసుకెళ్ళేది ఒక పూట అయినా సరే 2 పార్సిల్ వరకు ఇస్తూ ఉంటాను. అంటే 2 కర్రీస్ ఇచ్చి 2 పార్సిల్ ఇస్తూ ఉంటాను. వాళ్ళు ఈవినింగ్ కూడా ఇంకా అదే తీసుకుంటారు. అంటే రెగ్యులర్ గా ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? అంటే ఏరియా మార్చుతూ ఉంటారా మీరు? ఇచ్చే వాళ్ళకి ఇస్తాం. తర్వాత ఏంటంటే మెయిన్ రోడ్ మీదకి వెళ్ళినప్పుడు ఎవరైతే భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారో, బస్ స్టాండ్ లో ఉండే వాళ్ళు ఉంటారో సో వాళ్ళు మాత్రం చేంజ్ అవుతూ ఉంటారు. రెగ్యులర్ గా ఇచ్చే వాళ్ళకి అయితే మాత్రం 15 మెంబర్స్ కి రెగ్యులర్ గా ఇస్తాం. ఈ ఫుడ్ మేకింగ్ చేయడానికి మీకు ఎంత కాస్ట్ పడుతుందండి? అంటే డిపెండ్స్ అండి, మనం చేసే ఐటెంని బట్టి దాన్ని బట్టి ఉంటుంది. రెగ్యులర్గా మనం ఇచ్చే ఫుడ్ అయితే కనుక ఆల్మోస్ట్ రెగ్యులర్గా ఇచ్చేదానికైతే మాత్రం 1200 నుంచి విత్ ట్రాన్స్పోర్ట్ 1500 వరకు అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి అంటే పెట్రోల్ ఛార్జెస్కి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్కి ఎక్కువ అవుతాయి అని చెప్పని ఎలక్ట్రిక్ ఆటో కూడా తీసుకున్నాను. దానివల్ల కొంచెం మెయింటెనెన్స్ తగ్గింది. అంటే ఇప్పుడు ఇవాళ చికెన్ చేస్తున్నారు కదా, అంటే వెజ్ నాన్ వెజ్ కూడా కలిపి చేస్తూ ఉంటారా? ఇప్పుడు ఎలా ఉంటుంది మీ మీల్ షెడ్యూల్? యాక్చువల్లీ వీక్లో కనుక ఖచ్చితంగా ట్వైస్ నాన్ వెజ్ ఉండేలా చేస్తాను. అట్లా ఏదైనా అకేషన్ వైజ్ నేను ఏదైనా మంచిగా పెట్టాలి అనుకున్నా సరే అంటే డిఫరెంట్ ఐటమ్స్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ చికెన్లోనే ఇప్పటివరకు 50+ వెరైటీస్ చేసి వాళ్ళకి ఇచ్చాను. మటన్లో ఒక 10 to 15+ ఐటమ్స్ వాళ్ళకి చేసి ఇచ్చాను. ఫిష్ లో డిఫరెంట్ ఐటమ్స్, అలాగే జ్యూసెస్. సో అట్లా అంటే ఇవి ఓన్లీ ఎవరైనా స్పాన్సర్ చేసినప్పుడు ఇస్తారా, లేదు స్పాన్సర్లు ఎవరు లేకపోయినా కూడా మీరు నాన్ వెజ్ పెడుతూ ఉంటారా? స్పాన్సర్స్ లేనప్పుడు కూడా మీరు నాన్ వెజ్ పెడుతూ ఉంటారా? ఏదైనా ఫ్యామిలీ అకేషన్స్ జరిగినప్పుడు, ఏదైనా అకేషన్స్ వైజ్ నాకు చెయ్యాలి అనుకున్నప్పుడు. అండ్ దట్ ఏంటంటే ఐటమ్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను తెలియని ఐటమ్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి అరే ఇలా పలానా ఐటమ్ తినాలని అనుకున్నాను అని ఉంటాయి కదా, అది ఎట్లా అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి మనం తినలేము కొన్ని సందర్భాల్లో. సో మనకే అట్లా ఉంటే ఈ భిక్షాటం చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి డిజైర్స్ ఉంటాయి ఇట్లాంటి ఐటమ్ తినాలని. సో ఆలోచన చేసి ఎప్పుడైనా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సో మంచిగా చేసి పెడుతూ ఉంటాను. యాక్చువల్లీ మటన్ మండి నేను ఇప్పటివరకు తినలేదు, కానీ వాళ్ళ కోసం చేసి పెట్టాను.
సో అట్లా. నైస్. సో మీ శామ్యూల్ గారు వెనకాల మనం మీ వీడియోలు ఇన్స్టాగ్రామ్ కానీ ఈ యూట్యూబ్ కానీ చూస్తూ ఉంటాం కదా, ఈ శామ్యూల్ గారు వెనకాల మోస్ట్లీ మీరే కనిపిస్తూ ఉంటారు. మీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనిపించారు. ఉన్నారు అసలు టీం మీకు? యాక్చువల్లీ టీం అంటూ స్పెసిఫిక్గా ఏమీ లేదండి. ఇంటి దగ్గర తమ్ముడు వాళ్ళు మాత్రం ఎక్కువ మందికి వంట చేసినప్పుడు ప్యాకింగ్ చేయడానికి, నా గ్రాసరీస్ తీసుకురావడానికి హెల్ప్ చేయడానికి మాత్రం ఇంటి దగ్గర ఊర్లో తమ్ముడు వాళ్ళు చాలా మంది కూడా వాళ్ళ సపోర్ట్ అని తెలియజేస్తాం. అంటే మేము మోస్ట్లీ చూసిన వీడియోలో మా టీం ఇది అని ఒక స్పెషల్ వీడియో వాళ్ళకంటూ చేసింది నేను ఇప్పుడు వరకు చూడలేదు. సో దాని గురించి మీ టీం గురించి ఏమన్నా చెప్తారా? అంటే స్పెషల్గా చెప్పడానికి అయితే ఏమీ లేదండి. ఎందుకంటే మాక్సిమం వీడియోస్ లో వాళ్ళు కనపడుతూ ఉంటారు. అంటే నేను ఇద్దరు ముగ్గురు ఒక్కొక్క వీడియోలో ఇద్దరు అలా కనిపిస్తుంది. అంటే నేను త్రోట్ మౌత్ ద్వారా చెప్పపోయినప్పటికీ వాళ్ళ పనులు అయితే మాత్రం కనపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ఆల్మోస్ట్ ఈ 1446 రోజుల జర్నీలో అంటే ఒక్కరోజు కూడా ఆగకుండా ఈ ప్రయాణం జరిగింది అంటే నా వెనకాల వాళ్ళందరూ ఉండడం బట్టి. ఎందుకంటే నేను ఏదైనా ఊరు వెళ్ళినా, ఏదైనా అకేషన్ వైజ్ బయటకు వెళ్ళినప్పటికీ వాళ్ళే ఫుడ్ ఇచ్చేస్తాను. ఎప్పుడు మీరే కుకింగ్ చేస్తూ ఉంటారు? అంటే మీరు అకేషన్స్కి వెళ్ళినప్పుడు మీ తమ్ముళ్ళు చూసుకుంటారు అని అన్నారు. సో అంటే హోటల్ నుంచి తీసుకొస్తారా లేదంటే ఎప్పుడు డైలీ మీరే కుకింగ్ చేస్తుంటారా? లేదు, హోటల్ నుంచి తీసుకొస్తాను. అంటే స్టార్టింగ్ డేస్ లో మాత్రం వంట నేను చేసేవాడిని. నాకు చిన్న బేకరీ ఒకటి ఉంది. సో మనం ఏదైనా బయట పని మీద వెళ్ళినప్పుడు తమ్ముడోళ్ళు కుక్ చేసేవాళ్ళంటే ఇబ్బంది అయ్యేది. కానీ కరోనాలో మాత్రం నేను లేకపోయినా సరే తమ్ముడోళ్ళు కుక్ చేసి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు హోటల్లో అయితే తీసుకుంటూ ఉంటాను. ఏదైనా అకేషనల్ వైజ్ ఎక్కువ మందికి చేయాలంటే కనుక నేను వంట చేస్తాను. సో మీ ఫుడ్ కుకింగ్ చేసి ఇస్తున్నారు, మీ వీడియోలు చూస్తూ ఉంటాం. అంటే ఫుడ్ కుక్ చేసేది అంటే హైజీనిక్ గానే చేస్తారా? ఖచ్చితంగా హైజీనిక్ చేస్తానండి. ఇప్పటివరకు అంటే ఫుల్ లెంగ్త్ వీడియోస్ లో కూడా చెప్తాను నేను. ఫుడ్ కలర్ కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ, అలాగే గరం మసాలాలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు. అలాగే ఏంటంటే హోమ్లీ ఫుడ్, కంప్లీట్లీ హోమ్లీ ఫుడ్. మా ఇంట్లో నేను ఎలాగైతే వంట చేసుకుని మేము ఎలా అయితే వంట చేసుకుని తింటామో అదే రీతిలో వీళ్ళకి కూడా వండి పెడతాం. చేపల కూర పెడతారండి. పెడతారండి. మొన్న ఏకంగా ఎంత ఒక ముక్క ఎంత ఉందండి గుండ్రంగా. మేము కూడా వండుకోము, అంత బాగా వండారండి. చాలా బాగా వండు. ఒక బాక్స్ ఎంతంత, దాని నిండా ఫుల్ ఆవగా ఒకట్లాగా నువ్వు పులుసు మొక్క ఎక్కితెక్కలైపోయిందండి. భోజనం ఏంటి, కూర ఏంటి పెడతారండి. ఏం చేస్తుంటావు బాబాయ్? అనుకుంటున్నాం పిల్లలు భార్య పోయారు. మా ఆయన శ్యామ గారు చూడు చూసేసుకెత్తాను పోయారు. మా పట్టుకొని తల్లి మగ తల్లి మా దేవుడు ఉంటాడని నమ్మకం నాకు. వారి పిల్లలు దేవుడు నాకు నమ్మకం. మా తల్లి మగ తల్లి ఈయన దేవుడు నాకు. రోజు ఇస్తారా? రోజు పండుగ శ్యామ గారు నాకు. ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? 2 సంవత్సరాలు ఉంటే ఇక్కడ 2 సంవత్సరాలతో నాకు ఇస్తాను దేవుడు. ఆపి మరి దిగిస్తాను, నాకు డబ్బులు కట్టాడు. అప్పుడప్పుడు నాకు ఇంకోటి అన్ని డబ్బులు సాగురమ్మా అబద్ధాలు ప్రభు సత్యగా దేవుడు నాకు. ఒకడు తినే చనిపోతాడు, అన్నది అబద్ధం పడదమ్మా.